కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ పాలకవర్గం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధికి పాటుపడాల్సిన వైసీపీ కౌన్సిలర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కౌన్సిల్ సమావేశాల్లో రచ్చరచ్చ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికుల నియామకం ప్రతిపాదనపై కౌన్సిలర్ల మధ్య విభేదాలు తలెత్తాయా? 52 పోస్టులకు ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి? కౌన్సిల్ తీర్మానం లేకుండా నియామకం చేపట్టబోనని చెప్పిన మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయించారా? వచ్చే నెల 18తో కౌన్సిల్ పదవీకాలం ముగిసేలోక పారిశుద్ధ్య కార్మికుల నియామకం జరుగుతుందా లేదా? ఆదోని వైసీపీ కౌన్సిలర్ల లంచాల ఆరోపణలపై ఇన్సైడ్ స్టోరీ. పారిశుద్ధ్య కార్మికుల నియామకం ప్రతిపాదనలపై కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో రగడ జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో అధికార కూటమి వైసీపీ కౌన్సిలర్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరుతో ఇక్కడ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ వైసీపీ నేతలే ఉండడంతో పాలన సాఫీగా సాగింది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గెలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి భిన్నంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత భర్త నాగేంద్ర బీజేపీలో చేరారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. శాంత కూటమి నేతలకే పనులు చేస్తూ తమను విమర్శిస్తున్నారన్నది వైసీపీ కౌన్సిలర్ల వాదన. దీంతో గతేడాది ఏప్రిల్లో శాంతపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానంతో గద్దెదింపి వైసీపీ నుంచే లోకేశ్వరిని ఎన్నుకున్నారు. టీడీపీకి తగిన బలం లేకపోవడంతో ఈ అంశంపై దృష్టి పెట్టలేదు. ఇంతవరకు బాగానే ఉన్న చైర్పర్సన్ లోకేశ్వరి, వైస్ చైర్మన్ నరసింహులు వర్గాలు రెండుగా మారారు. మెజారిటీ వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్లో ఎవరి ఆదేశాలను పాటించాలో తెలియక మున్సిపల్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు 52 మంది కార్మికులను నియమించాలని కొందరు వైసీపీ కౌన్సిలర్లు ప్రతిపాదించారు. అయితే ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలోనే చైర్పర్సన్, వైస్ చైర్మన్ మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. నియామకం చేపట్టాలని కొందరు వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణపై ఒత్తిడి చేశారన్న ప్రచారం ఉంది. కానీ కౌన్సిల్లో తీర్మానం చేయకుండా కొత్తగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం చేయబోమని మున్సిపల్ కమిషనర్ తేల్చి చెప్పడం రగడకు దారితీసింది. అయితే కొందరు వైసీపీ కౌన్సిలర్లు కూటమి నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకుని పారిశుద్ధ్య కార్మికుల నియామకం విషయంలో తమ మాట వినని మున్సిపల్ కమిషనర్ కృష్ణను బదిలీ చేయించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తీర్మానం కోసం వైసీపీ కౌన్సిలర్లు పట్టుబడుతున్నారని సమాచారం. దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఆదోని అభివృద్ధిపై చర్చలు, తీర్మానాలు జరగకుండానే అర్ధాంతరంగా వాయిదా పడుతున్నాయి. వచ్చే నెల 18తో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. ఈలోపు 1 లేదా 2 కౌన్సిల్ సమావేశాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది. దీంతో తమ పనులు చక్కబెట్టుకునే బిజీలో వైసీపీ సభ్యులు ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.